హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ సాయి. ఈరోజు మనం చేయబోతున్నాం గులాబ్ జామ్. ఎన్టీఆర్ గులాబ్ జామ్ పిండి ప్యాకెట్లు తెచ్చుకున్న రెండు. ఇలా గులాబ్ జామ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఈ రెండింటిని గిన్నెలో పోసుకున్నాం. పిండి ఇందులో అయితే మనం తగినంత నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. ఇలా మంచిగా మెత్తగా పిసుకోండి ఫ్రెండ్స్. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాం. ఇలా గుండ్రంగా చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు గులాబ్ జాములకి చక్కెర పాకం రెడీ చేసుకుంటాం. నేను ఒక చిన్న గ్లాస్ చక్కెర పోసుకుంటాను. చిన్న గ్లాస్ చక్కెరకి ఈ గ్లాస్ అని నీళ్ళు పోసుకోండి. ఇందులోకి కొంచెం దంచుకున్న ఇలాచి, దీన్ని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి చక్కెర పాకాన్ని రెడీ అయ్యేదాకా ఆగండి. ఇప్పుడు మనం దాన్ని గ్యాస్ మీద పెట్టుకున్నాం. పాకం అయ్యేదాకా ఆగండి. ఇప్పుడు గులాబ్ జాములకి పాకం రెడీ అయింది. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం. మనం చేసుకున్న లడ్డూలను అయితే నూనెలో వేసుకున్నాం. ఇప్పుడు పెనంలో కొంచెం నూనె పోసుకుంటాం. నూనె వేడెక్కినాక మనం చేసుకున్న లడ్డూల్ని దీంట్లో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. నూనె అయితే కాగింది ఫ్రెండ్స్. ఇందులో మనం చేసుకున్న గులాబ్ జామ్ లడ్డూలు వేసుకొని ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాం. ఎమ్మటెమ్మటే అయితే ఫ్రెండ్స్ తీసుకోవాలి బయటికి. లేకపోతే ఎక్కువ మాడిని అనుకో బాగో టేస్ట్. చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా వస్తున్నాయో. వీటిని పాకంలో వేసుకోండి. లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్, మనం వేపుకున్న లడ్డూలని పాకంలో వేసుకోవడం. వీటిని వేసుకున్నాక 2 నిమిషాలు పక్క పెట్టి తినండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటాయి. ఇలా 2 నిమిషాలు పక్కా పెట్టండి ఫ్రెండ్స్. పాకాన్ని మొత్తం లడ్డూలకు పడండి. బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉన్నాయో. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు.